హాయ్ హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఈరోజు వచ్చేసి మనం వంకాయ ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆనియన్స్, కరివేపాకు, టమాటా అండ్ వంకాయ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసి కొంచెం 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు, వంకాయ, టమాటా ఇవి ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన దాకా మగ్గిన తర్వాత సరిపడా ఉప్పు, పసుపు, కారం. మా ఇంట్లో అయితే మరి చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను తక్కువ కారం అయితే యూజ్ చేస్తున్నాను. మరి మీరు వేసుకొని తినే క్వాంటిటీని బట్టి కారం అనేది యూజ్ చేయండి. పెట్టిన ఎగ్స్ మనము ఇలా చిలికిల్లా పెట్టుకుంటే గ్రేవీ అనేది ఇట్లలోకి వెళ్ళి మనకి తినడానికి కూడా ఎగ్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఒక 2 మినిట్స్ ఇలా ఉంచుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకుందాం. కొంచెం సేపు ఇలా సిమ్లో మగ్గిన తర్వాత చింతపండు గుజ్జు అనేది వేసుకుందాం. దీంట్లో వేసుకొని ఒకసారి ఇలా కడాయి పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఫైనలీ మన ఎగ్ అండ్ వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. మరి ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.